హాయ్ అండి. మనము రాగి పిండి హల్వా చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. రాగి పిండి బయట కొనుక్కునేది కంటే రాగులు పట్టించుకునేది అయితే చాలా బాగుంటుంది. లేదు పట్టించుకునే పిండి లేకపోతే రాగులే తెచ్చుకొని ఆ రాగులు అనేటివి 3 గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పట్టించుకున్నదే పిండి దాంట్లో ఒక గ్లాసుడు వాటర్ పోసి ఇలా కలుపుకున్నాను ఉండలు లేకుండా. ఇప్పుడు చూశారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఒకసారి చేసి చూడండి. ఇట్లా జాలి పట్టుకోండి. దీనిపైన పల్చటి క్లాత్ వేసుకోండి. మరి మందం వేసుకుంటే ఆ జ్యూస్ అనేది వాటర్ కంటే కూడా ప్యూర్ అయిపోతుంది. అప్పుడు టేస్ట్ ఉండదు కదండి, మంచిగా రాదు కూడా. కాస్త రాగి పిండి పల్చటి క్లాత్ తీసుకొని ఇట్లా పోసుకుంటూ గట్టిగా చేతులతోని పిండేసుకోండి. పైన ఆ రాగులది పొట్టు లాంటిదే ఉండాలి. పిండి అంతా కూడా కిందకి జారుకునేటట్టు క్లాత్ ఉంటే సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. మనము రాగి పిండితో ఏది చేసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ లోపం ఉండేవాళ్ళు ఒంట్లోని, అట్లానే వాళ్ళకి ఎక్కువ శాతం అయితే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుద్ది. అదొక్కటే కాకుండా ఐరన్ లేని వాళ్ళకి ఇట్లా మనము నెలసరి ఆడపిల్లలకైతే నెలసరి ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. రాకపోవడం, 3-4 నెలలకు రావడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం, దాన్ని పీసీఓడి కూడా అంటూ ఉంటారు. నెలసరి ఎక్కువ రోజులు రాకపోయేసరికి అట్లా అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు ఏమున్నా సరే రాగి పిండి ఎక్కువ శాతం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోవచ్చు. చూశారు కదా, అదంతా కూడా డస్ట్బిన్లో పడేయాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లోనైతే అది పీసులు కట్ చేసే టైం కూడా ఇయ్యరు, తినేస్తూ ఉంటారు. అంత ఇష్టము. స్వీట్లు అంటేనే మామూలుగా మా ఇంట్లో ఎక్కువ పోతాయి. హాట్ కంటే కూడా, కారం కంటే కూడా తీపి అంటేనే మా ఇంట్లో ఎక్కువ తింటూ ఉంటారు. అందుకనే నేను ఎప్పటికప్పుడే స్వీట్లు ఎక్కువగానే చేస్తుంటాను. చాలా టేస్ట్గా ఉంది. అదొక్కటే కాకుండా పిల్లలకే కానీ ఏజ్డ్ వాళ్ళకి కానీ పెట్టి చూడండి. ఎక్కువ శాతం వాళ్ళకి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కానీ ఏవి రాకుండా ఉంటాయి. ఇలా బెల్లం కరిగించుకొని పడగట్టుకోండి. ఏమైనా నలకల్లాంటివి ఉన్నా, ఏమైనా గడ్డి పరకల్లాంటివి ఉన్నా వచ్చేస్తాయి. మళ్ళీ ఆ కళాయి కడిగేసుకొని మళ్ళీ దాంట్లోనే బెల్లం వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి. దీనికి పాకం అంటూ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా దీంట్లో పోసేసుకోవాలి. రాగి పిండి వాటరు బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అది అడుగంటిపోవడం అలా జరుగుతుంది. బాగా కలుపుకోండి. మీకు ఇష్టమైతే కాజు, బాదం, ఏమైనా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు అలాంటివి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కానీ సాఫ్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది. ఏదో జున్నులాగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటాను. నేను చాలా ఇష్టం మా పిల్లలకి. చెప్తున్నాను కదా, స్వీట్స్ అంటేనే ఇష్టం ఎక్కువ. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది, అంత బాగుంది. ఆ కళాయికి అంటకుండా వచ్చే వరకు కూడా కలుపుతూ నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది. హల్వా అంటేనే నెయ్యి లేనిది అస్సలు చూడలేము, టేస్ట్ ఉండదు, బాగోదు. నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు మార్నింగు 1 స్పూను ఆవు నెయ్యి తిని చూడండి. మంచి వెయిట్ లాస్ అనేది జరుగుద్ది. విలాచీ పౌడర్ వేసుకున్నాను. వెయిట్ లాస్ అనేది జరుగుద్దండి. అలాగే మీరు ఆవు నెయ్యి ప్యూర్ది రోజు 1 స్పూన్ ఒక 1 మంత్ తీసుకొని చూడండి, బరువు తగ్గడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా ప్యూర్ కొబ్బరి నూనె, మనం గానుగు నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె రోజు 1 స్పూను, అది కూడా మార్నింగు ఏమి తీసుకోకముందు మనం పరగడుపున అంటారు చూడండి, అలాంటి పరగడుపున 1 స్పూను తాగినట్లయినా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది ఈ పీసీఓడి సమస్య లేడీస్కి ఉన్న వల్ల చాలామంది నెలసరి ప్రాబ్లం టైం టు టైం రాక వాళ్ళు బరువు ఎక్కడం అనేది జరుగుద్ది. చాలా బరువు అయిపోతున్నారు ఇప్పుడు పిల్లలు. దానివల్లే కరెక్ట్కి టైం టు టైం రావాలంటే ఎక్కువ మంచి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం. అలాంటి పిల్లలు ఇప్పుడు ఏంటి, పడుకున్నామా, లేచామా, కాలేజీకి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా అన్నట్టే ఉంటున్నారు. ఎక్కువ ఆడుతూ పాడుతూ ఉండే వాళ్ళకైతే అలాంటి సమస్యలు అనేటివి రావు.
ఎవరికో కోటుకో నూటుకో ఉంటూ ఉంటాయి. అట్లా ఎక్కువ ఎక్సర్సైజ్ బాడీ అయితే ఇలా నెలసరి అనేది కరెక్ట్ డే టు డేట్ వస్తుందండి. ఒకసారి చూడండి. నెయ్యి కాస్త ఎక్కువ వేసుకుంటే ఈ కప్లోకి తీసుకుంటున్నాను నేను హల్వా. కొంచెం నెయ్యి వేసుకుని శుభ్రంగా అప్లై చేసుకోండి గిన్నెకి. మీరు ఏ గిన్నెలో తీసుకుంటే ఆ గిన్నెకి అప్లై చేసుకొని ఇలా చూడండి. ఈ హల్వా కనీసం రోజు ఒక్క స్పూన్ తిన్నా సరే హెయిర్ ప్రాబ్లం అనేది రాదు. జుట్టు ఊడే సమస్య నుంచి బయటపడతారు. అదొక్కటే కాదండి, ఎప్పుడు వేడి నీళ్ళు అనేటివి తలస్నానం చేయకండి. ఇప్పుడు ఎండలకి అవే మరిగిపోయి వస్తున్నాయి కాబట్టి మీరు స్నానానికి వెళ్ళే ముందు బకెట్ నింపేసుకొని ఒక 4 గంటలు 3 గంటలు అలాగే పెట్టినట్టయితే అవి చల్లగా అవుతాయి. అప్పుడు చేయండి. ఇప్పుడు ట్యాప్ ఇప్పేమంటే కాలిపోతున్నాయి, మనుషులు శరీరాలు కూడా కాలిపోతున్నాయి, అంత వేడి పడుతున్నాయి నీళ్ళు. అందుకని నైట్ టైమే ఇప్పి పెట్టుకోండి, నీళ్ళు చల్లగా ఉంటాయి. అవి స్నానం చేసినట్టయితే అంత వేడిగా ఉండవు. ఉన్ని జుట్టు కాపాడుకోండి. కొత్త జుట్టు మనకు రాకపోయినా పర్లేదు, ఉన్ని జుట్టు కాపాడుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. జుట్టు మొత్తానికి ఊడకపోతే మాత్రం అస్సలు చూడలేం కదండి మగం. ఇప్పుడు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ బట్టతలలు వచ్చేస్తున్నాయి. చాలామందికి నేను చూశారు కదా. నేను వేడిది ఇలాగా కట్ చేసి చూపిస్తున్నాను. మీరు ఒక 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసినట్టయితే పీసులు బాగా వస్తాయండి. ఓకేనా, బాయ్.